నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలపైన, ప్రభుత్వానికి సంబంధించి గతంలో ఏదైతే ఎన్నికల్లో ఇచ్చామో ఆ హామీల పైన మేమంతా కూడా సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం, సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్నాం అంటూ కూడా చెప్తూ వస్తున్నారు ఇటు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. వీటికి సంబంధించి అధికారికంగా మీడియాలో ప్రకటనలు మనం చూస్తూ ఉన్నాము. పేపర్లకు సంబంధించి కావచ్చు, లేదంటే ముఖ్యంగా టీడీపీకి సంబంధించి వాళ్ళకి సంబంధించిన మీడియాలో కావచ్చు, ఎక్కువగా ఏదైతే ఎన్నికల్లో ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలు ఉన్నాయో అవన్నీ కూడా అమలు చేస్తున్నామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. వాస్తవానికి గ్రౌండ్ లెవెల్ పరిధిలో వచ్చేసరికి మాత్రం చూస్తూ ఉంటే పెన్షన్లు మినహాయిస్తే ఏవి కూడా అమలు జరిగే పరిస్థితి లేదు. అమ్మఒడి కావచ్చు, లేదంటే ఉచిత బస్సు కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి నెల నెల వాళ్ళకి ఇచ్చేటువంటి వృత్తి కావచ్చు, లేదంటే ఉద్యోగులకు సంబంధించి నిరుద్యోగులకు సంబంధించి ఇస్తామన్న వృత్తి కావచ్చు, వీటన్నిటినీ కూడా అమలు చేసే పరిస్థితి లేదంటూ కూడా చెప్తూ ఉన్నారు. కానీ మీడియాలో మాత్రము ఎవరికి తగినట్టు వాళ్ళు, ఎవరికి తోచినట్టు వాళ్ళు ప్రచారాలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే నేను ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు ప్రకటనలకు సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించి ప్రకటనలకు సంబంధించి అత్యధికంగా డబ్బుల్ని ఖర్చు చేశారు, 1000 కోట్లు ఖర్చు చేశారంటూ కూడా మాట్లాడుతూ వచ్చారు. ముఖ్యంగా సాక్షికి సంబంధించి కావచ్చు, లేదంటే సాక్షి పత్రికకు సంబంధించి కావచ్చు, సాక్షి టీవీకి సంబంధించి కావచ్చు, 600 కోట్లు 700 కోట్లు ప్రభుత్వ సొమ్ముని అక్రమంగా అప్పనంగా తన సొంత మీడియాకు కట్టబెట్టారని చెప్పేసి పదే పదే అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి కావచ్చు మాట్లాడుతూ వచ్చాయి. ఇటీవల కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు అసెంబ్లీలోనే మీడియా ప్రకటనలు కావచ్చు, పత్రికలకు సంబంధించిన ప్రకటనలు కావచ్చు, కోట్ల రూపాయలు పెడుతున్నాయి గత ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలు అని చెప్పేసి కూడా మాట్లాడుతూ వచ్చారు. సో అలాంటి పనిని మేము చేయము, ఏదైతే ప్రకటనలకు సంబంధించి పక్కన పెడితే ప్రతిదీ కూడా ప్రజలకు అందాలి, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడే ప్రభుత్వాలకు సంబంధించి మార్పులు వస్తాయని చెప్పేసి కూడా అసెంబ్లీలో చాలామంది పెద్ద ఎత్తున మాట్లాడుతూ, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇటీవల ఈ ఇష్యూకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ జరిగింది. దావోస్కు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, లేదంటే ఏపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు హాజరయ్యారు. దాంతోపాటు ఏపీకి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి, ఏపీకి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి అభివృద్ధి పదంలో నడుస్తుంది ఏపీ. 8 నెలల్లోనే జీడీపీ పరంగా కావచ్చు, గ్రోత్ రేట్ పరంగా కావచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకుపోతుందంటూ కూడా పదే మనం వార్తలను చూస్తూ వచ్చాము. ప్రధానంగా టీడీపీకి సంబంధించిన మీడియాలో, పత్రికల్లో, దాంతోపాటు నేషనల్ మీడియాకి సంబంధించి. ఇప్పుడు నేను మీకు ఒక జీవోని చూపిస్తున్నాను. ఈ జీవో ఏంటంటే ఒక నేషనల్ మీడియా ఛానల్కి ఏపీ ప్రభుత్వం అంటే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఇటీవల జరిగినటువంటి దావోస్ సంబంధించినటువంటి కావచ్చు, పారిశ్రామిక సంబంధించినటువంటి కావచ్చు, దాంతోపాటు ఏపీకి సంబంధించిన డెవలప్మెంట్ వర్క్స్కి సంబంధించి కావచ్చు విపరీతంగా ప్రమోట్ చేసినందుకు ఒక నేషనల్ మీడియా ఛానల్కి 74,34,000 రూపాయలని విడుదల చేయాలని చెప్పేసి ఒక ఐఎన్పిఆర్ మినిస్ట్రీకి సంబంధించిన డిపార్ట్మెంట్కి ఒక జీవో ఇష్యూ చేసింది. తద్వారా ఆ యొక్క మీడియా ఛానల్కి 74,34,000 రూపాయలను ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి ఏపీ ప్రభుత్వం రిలీజ్ చేస్తూ వచ్చింది. నేను రిలీజ్ చేయడానికి ఆర్డర్ కాపీతో పాటు మీకు చదువుతాను. ఆర్డర్ కాపీలో ఏముందనేది. ఇన్ ద సర్కమ్స్టాన్సెస్ స్టేట్స్ బై ద డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్షిప్ ఏపీ విజయవాడ ఇన్ ద రిఫరెన్స్ ఆఫ్ రీడ్ అబౌవ్ గవర్నమెంట్ ఆఫ్టర్ careful expectation heard by the according to the administrative scientists for an amount of 74,34,000 rupees only with including GST of 11,34,000 18% GST కలిపి ఇంక్లూడ్ చేశారు towards expenditure for NDTV 24/7 and NDTV Profit TV channels for highlighting Andhra Pradesh government policies, infrastructure development and skilled workforce. They are above the attracting significances domestic and international investments across the key industrial sectors program. AP Growth Story in Davos 2025. AP Growth Story in Davos 2025 in connection with the World Economic Forum 2025 Davos. అంటే దావోస్కి సంబంధించి 2025కి ఎకనామిక్ ఫోరంకి సంబంధించిన ఏదైతే ప్రోగ్రామ్ ఉందో ఆ ప్రోగ్రామ్కి సంబంధించి ఏపీకి సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలు కావచ్చు, ఏపీకి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన సెక్టర్కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, లేదంటే ఏపీలో పారిశ్రామికవేత్తలు భారీగా వచ్చి పెట్టుబడులు పెట్టాలి అని చెప్పేసి ఏపీకి సంబంధించిన గ్రోత్ రేట్ని, ఏపీకి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి సోర్స్ అన్నింటినీ విపరీతంగా ప్రచారం చేయడానికి, విపరీతంగా దాన్ని ఏమంటారు ఇంప్రవైజ్ చేయడానికి ఎన్డీటీవీకి ఈ డబ్బుల్ని రిలీజ్ చేయండి, వాళ్ళు అక్కడ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వాళ్ళు దీనికి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి ప్రమోట్ చేస్తారని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. దీనికి సంబంధించి ఈ నోట్ను కూడా రిలీజ్ చేసింది. అంటే మరి ఇప్పుడు దీనికి సంబంధించి అంటే గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏదైతే ఆయన చేసినటువంటి పథకాలకు సంబంధించి కావచ్చు, ఆయన తీసుకొచ్చినటువంటి కంపెనీలకు సంబంధించి కావచ్చు, ఒక ఎక్స్ప్లోజర్ ఇచ్చుకుంటూ పత్రికా ప్రకటనలు కావచ్చు, మీడియాకి సంబంధించిన యాడ్స్ కావచ్చు, సోషల్ మీడియాకి సంబంధించిన యాడ్స్ కావచ్చు ఆయన విపరీతంగా చేశారు. వాస్తవంగా కొంత అనుకూల మీడియాకి సంబంధించి కూడా ఆయన ఎక్కువగా దాంట్లో యాడ్స్ ఇచ్చారు. దానికి సంబంధించి కూడా
ఆన్ రికార్డుగా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి ఐఎన్పిఆర్ మినిస్ట్రీకి సంబంధించి ఏవైతే ఆర్డర్స్ ఉంటాయో ఆ ఆర్డర్స్ ప్రకారమే వెళ్ళారు. ఎక్కడా కూడా దానికి సంబంధించి ఇల్లీగల్గా దాన్ని డీవియేట్ చేసి జరిగింది అయితే కాదు. మరి గతంలో ఇదే ప్రభుత్వానికి సంబంధించి ఇదే ప్రభుత్వం మీద పదే పదే విమర్శలు చేసినటువంటి ఇప్పుడు కూటమి సర్కార్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు ఇన్ని లక్షలని విడుదల చేయాల్సి వచ్చింది ఒక నేషనల్ మీడియాకి సంబంధించి? ఎందుకు 74 లక్షల రూపాయలు మరి ఎవరు సొమ్ము అని చెప్పేసి ఎవరు డబ్బులు అని చెప్పేసి మీరు రిలీజ్ చేశారు? మీకు కావాల్సింది ప్రమోషన్ కాదు కదా, మీకు కావాల్సింది సెల్ఫ్ డబ్బా కాదు కదా, మీకు కావాల్సింది భజన చేయడం కాదు కదా. ప్రజలు మిమ్మల్ని నమ్మి గెలిపించారు. ప్రజలు జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన లేదంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక పాలన పక్కన పెట్టేసి మాలాంటి అభివృద్ధి కోసము మాలాంటి అభివృద్ధి పరులు కావాలని చెప్పేసి ప్రజలు మమ్మల్ని గెలిపించారని పదే పదే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా. మరి దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు బ్రాండ్ చూస్తే చాలు ఏపీకి కంపెనీలు తరలొచ్చేస్తాయి, లోకేష్ బ్రాండ్ చూస్తే చాలు ఏపీకి కంపెనీలు తరలొచ్చేస్తాయి. దాంతోపాటు మనం ఇప్పుడు బీజేపీ సర్కార్తో పొత్తులో ఉన్నాము, ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఉంది కాబట్టి కేంద్రం నుంచి కూడా వలసలు పడతాయి, కేంద్రం నుంచి అన్ని కంపెనీలు కూడా తరలివచ్చి ఏపీలో పెట్టుబడి పెడతాయని చెప్పేసి చెప్పారు కదా. మరి ఎందుకు అంత బ్రాండ్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇప్పుడు బ్రాండ్ కోసం ప్రమోషన్స్ కోసం ఇన్ని లక్షలు ఖర్చు పెడుతున్నారు? ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ప్రజలకు సంబంధించిన డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? మీకు బ్రాండ్ అవసరం లేనప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసింది కరెక్టే, ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి కావచ్చు, లేదంటే ఏపీకి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి వసతుల్ని ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. ప్రమోట్ చేసుకోవాల్సిన బాధ్యత అందరికి ఉంది కాబట్టి ఆయన చేశారు. కానీ అప్పుడు ఆయన చేసేది మాత్రం తప్పు. మీరు ఇప్పుడు డబ్బులు ఇస్తే మాత్రం మీరు రైట్, మీడియాలకు సంబంధించి మీరు డబ్బులు రిలీజ్ చేస్తే మాత్రం రైట్. ఇక్కడ నాకు అర్థం కాని ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు దావోస్కి సంబంధించి మరి నేషనల్ మీడియాతో మరి టైఅప్ అయ్యి నేషనల్ మీడియాకి సంబంధించిన ప్రమోషన్ చేస్తున్నారు. మరి టీడీపీకి సంబంధించిన తెలుగుకు సంబంధించిన మీడియా మొత్తం ఏమైపోయిందో అర్థం కావట్లేదు. మరి టీడీపీకి సంబంధించిన తెలుగుకు సంబంధించిన మీడియా ఛానల్స్, అలాగే టీడీపీకి సంబంధించి శ్రేయోభిలాషులుగా ఉంటూ టీడీపీకి సంబంధించిన ఎక్కువగా ప్రచారం చేసేటువంటి కొన్ని ఛానల్స్ మరి వాళ్ళకి ఎందుకు ప్రమోషన్స్ చేయమని చెప్పేసి ఎందుకు ఇవ్వలేదో మరి తెలియదు. మరి ఏది ఏమైనప్పటికీ ఈ ఎన్డీటీవీతో ఏపీ ప్రభుత్వం చేసినటువంటి ఒప్పందం, ఎన్డీటీవీకి సంబంధించి రిలీజ్ చేసినటువంటి 74 లక్షల రూపాయలకు సంబంధించి కూటమి సర్కార్ ఏమైనా సమాధానం చెప్తుందా? లేదంటే ప్రభుత్వానికి సంబంధించి ఏపీకి సంబంధించి కంపెనీలు రావాలి, లేదంటే ఏపీ ప్రతిష్టను దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా పరివలింపజేయాలి కాబట్టి ఎన్డీటీవీతో మేము ఒప్పందం చేసుకొని మనకు సంబంధించిన పాలసీస్ని ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని హైలైట్ చేయడానికి దావోస్ పర్యటనలో దావోస్ సంబంధించిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఎన్డీటీవీతో ఒప్పందం చేసుకుందనేది కూడా ప్రభుత్వం ఏమైనా క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఒకవేళ క్లారిటీ ఇవ్వకపోయినా కూడా గతంలో మనం ఆరోపణలు చేశాం కాబట్టి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆ ఆరోపణలు కరెక్టే, ఈ ఆరోపణలు కరెక్టే. ఎందుకంటే ఎవరైనా ఒక ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లాలంటే ప్రమోషన్స్ ద్వారానే జరుగుతుందనేది కూడా నిజం అనేది ఇప్పుడు డైరెక్ట్గా కూటమి సర్కార్ ఒప్పుకుంది కాబట్టి ఈ ఆరోపణలు చేయడం ఎక్కడి నుంచి అయినా మానేస్తే బాగుంటుంది అనేది కూడా ప్రజలు అనుకుంటున్నారు. థ్యాంక్ యూ.